హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే మనం మామూలుగా మౌంటేషన్కి అప్లై చేయాలంటే, రివ్యూకి అప్లై చేయాలంటే మనకి 1K సబ్స్క్రైబర్స్ అలాగే 4K వాచ్ అవర్స్ అది లాస్ట్ 365 డేస్లో వస్తేనే మనం మౌంటేషన్కి అప్లై చేసుకోగలం. సో 1K సబ్స్క్రైబర్స్ అయితే అర్థమైంది చాలామందికి, కానీ 4K వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్ ఏంటబ్బా అని చెప్పి చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎవరంటే న్యూగా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఈ 4K వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు అసలు. అది వాచ్ అవర్స్ అంటే ఏంటి, అసలు అది ఎక్కడ చూసుకోవాలి అనేది వాళ్ళకి చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో నేను ఇప్పుడైతే వాళ్ళకి ఈ వీడియోలో అయితే వాళ్ళకి పూర్తి క్లారిటీ అయితే నేను ఇవ్వబోతున్నాను వాళ్ళకి. సో ఎవరికైతే వాచ్ అవర్స్కి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉందో, సో వాళ్ళైతే ఈ వీడియోని స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూస్తే మీకు క్లియర్ కట్గా మీకు అర్థమైంది. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు పూర్తిగా నేను వివరిస్తాను వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్ అంటే ఏంటో. సో మీరు మీ యొక్క వాచ్ అవర్స్ అనేది లాస్ట్ 365 డేస్ చూసుకుంటే మీ యొక్క వాచ్ అవర్స్ అనేది 4K వాచ్ అవర్స్ ఉంటేనే అప్పుడు మీకు మానిటైజేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ 1K సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. సో 1K సబ్స్క్రైబర్స్ మీరు ఒక్కసారి తెచ్చుకుంటే చాలు. ఇంకా 4K వాచ్ అవర్స్ అయితే మీరు లాస్ట్ 365 డేస్ చూసుకుంటే మీకు 4K వాచ్ అవర్స్ మినిమం 4K వాచ్ అవర్స్ ఉంటేనే అప్పుడు మీరు మానిటైజేషన్కి మీరు అప్లై చేసుకోగలరు. సో చాలామందికి అది 4K వాచ్ అవర్స్ అనేది ఎక్కడ చూసుకోవాలో కూడా తెలియదు. సో మీరైతే నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా 4K వాచ్ అవర్స్ అంటే ఏంటనేది. అలాగే ఆ 4K వాచ్ అవర్స్ ఎక్కడ చూసుకోవాలంటే, మీరు మీ యొక్క యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుంటే మీరు ఆ మౌంటేషన్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని మౌంటేషన్ పేజ్ చూపించింది. ఆ మౌంటేషన్ పేజ్ కింద మీరు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు 1K సబ్స్క్రైబర్స్లో మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే 4K వాచ్ అవర్స్ మీరు రీచ్ అయ్యారా లేదా అనేది అక్కడ క్లియర్ కట్గా మీకు చూపించింది. సో నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్ కట్గా మీకు మీ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా నేను క్లియర్ చేస్తాను. సో ఇంకెందుకు మనకి టైం వేస్ట్ చేయకుండా మనకి టాపిక్లోకి వెళ్ళిపోతాం. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో వాచ్ అవర్స్ మీద మీకున్న కన్ఫ్యూజన్ అంతా నేను క్లియర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీరు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఎగ్జాంపుల్ కనుక మీకు వాచ్ అవర్స్ మీద ఉన్న పూర్తి పట్టయితే వచ్చేస్తుంది. మీకు వాచ్ అవర్స్ గురించి పూర్తిగా తెలిసిపోద్ది. సో మీరు జాగ్రత్తగా మీరు స్కిప్ చేయకుండా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి, మీకు పూర్తిగా అర్థమైపోద్ది వాచ్ అవర్స్ గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఇప్పుడు చూడండి, నేను జనవరి 1, 2019 నేను వరుణ్ టెక్ అనే నేమ్తో నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను అనుకోండి. సో నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను జనవరి 1, 2019 నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో నేను ఇప్పుడు స్టెప్ 1 చూడండి, నేను స్టెప్స్ వైజ్ అయితే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను May 13, 2020 నేను మానిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటున్నా. సో సపోజ్ నేను జనవరి 1, 2019 నేను వరుణ్ టెక్ అనే నేమ్తో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో నేను అప్పటి నుంచి అయితే నేను వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు నాకు మైండ్లో అయితే మానిటైజేషన్ అనే పదం అయితే నాకు మైండ్లో లేదు. సో జస్ట్ ఏదో సింపుల్గా నేను మామూలుగా నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేసేవాడిని. సో నాకు ఎందుకో May 13, 2020 నేను ఒక రియలైజ్ అయ్యాను. ఎందుకంటే మనం ఊరికే వీడియోలు పెట్టి యూట్యూబ్లో మన వీడియోలు పెట్టి మనం సంపాదించింది ఏం లేదు. అదే మనం మానిటైజేషన్ మన ఛానల్కి ఎనేబుల్ చేసుకొని మన వీడియోస్ మీద మనీ ఎర్న్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి నేను May 13, 2020 నేను రియలైజ్ అయ్యాను. సో నేను May 13 నేను మానిటైజేషన్కి అప్లై చేయాలని డిసైడ్ అయ్యాను. సో నేను స్టెప్ 1 వచ్చేసి నేను May 13 మానిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటున్నా. సో నేను మానిటైజేషన్కి అప్లై చేయాలంటే నాకు ముందుగా యూట్యూబ్ వాళ్ళ పాలసీ అయితే నాకు తెలియాలి. సో నేను యూట్యూబ్ వాళ్ళ పాలసీ ఏంటంటే, మనం 1K సబ్స్క్రైబర్స్ 4K వాచ్ అవర్స్ అది లాస్ట్ 365 డేస్లో రీచ్ అయితేనే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోగలరు. సో అప్పుడే మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్. సో అప్పటివరకైతే మీరు మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోలేరు. సో నాకు నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ ఉన్నాయా, అలాగే నా ఛానల్కి 4K వాచ్ అవర్స్ అది లాస్ట్ 365 డేస్లో 4K వాచ్ అవర్స్ రీచ్ అయినా అనేది నేను చెక్ చేయాలి. సో స్టెప్ 3 వచ్చేసి నేను ఫస్ట్ నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదో చెక్ చేస్తాను. సో నేను మొత్తానికి అయితే నా ఛానల్కి అయితే నేను చెక్ చేశాను, వరుణ్ టెక్ ఛానల్కి అయితే నేను చెక్ చేశాను. నా ఛానల్కి అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. సో నేను మొత్తానికి అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. ఇంకా నాకు బ్యాలెన్స్ ఏముందంటే 4K వాచ్ అవర్స్ అది లాస్ట్ 365 డేస్లో ఉందా లేదా అనేది నేను చెక్ చేయాలి. సో ఇది ఒకటే నాకు వీలుంది. ఇది కనుక నేను రీచ్ అయ్యానంటే నేను ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసేయచ్చు. ఇగో May 13 నేను అప్లై చేసేయచ్చు. సో నేను ఇప్పుడు నా ఛానల్కి 4K వాచ్ అవర్స్ ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేయాలి. సో 4K వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్లో మీరు ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.
సో ప్రతి ఒక్కరికి ఇక్కడే కన్ఫ్యూజన్. సో మామూలుగా 4K వాచ్ అవర్స్ ఉండాలంటే జనరల్గా అందరికీ అర్థమయ్యేది. కానీ యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే సపరేట్గా 4K వాచ్ అవర్స్ అది లాస్ట్ 3-5 డేస్లో ఉంటేనే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోగలరు అని చెప్పి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇది లాస్ట్ 3-5 డేస్ ఏంటబ్బా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో నేను మీ కన్ఫ్యూజన్ ఇక్కడే నేను క్లియర్ చేయబోతున్నాను. సో చూడండి, నేను May 13th, 2020 నేను అప్లై చేయాలనుకుంటున్నాను. సో నేను May 13th, 2020 నుండి లాస్ట్ 3-5 డేస్ అంటే May 13th లోపల అంటే పాస్ట్ అంటే May 13th, 2019 వరకు అంటే లాస్ట్ 3-5 డేస్ అంటే May 13th వెనక నుండి మీరు 3-5 డేస్ లెక్కేస్తే May 13th, 2019 అయితే మీకు వచ్చింది. సో మీరు ఈ పీరియడ్లో మీకు మినిమం 4K వాచ్ అవర్స్ ఉండాలి. సో మీకు 4K వాచ్ అవర్స్ ఉంటేనే మీరు మానిటైజేషన్కి May 13th మీరు అప్లై చేసుకోగలరు. సో నేను May 13th అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను May 13th నుండి లాస్ట్ 3-5 డేస్ అంటే May 13th వెనక్కి వెళ్తే 3-5 డేస్ వెనక్కి వెళ్తే నాకు May 13th, 2019 వచ్చింది. సో ఈ గ్యాప్లో అయితే మీరు ఖచ్చితంగా 4K వాచ్ అవర్స్ అయితే ఉండాలి. సో నా ఛానల్కి ఉందా లేదని నేను చెక్ చేశాను. నా ఛానల్కి అయితే కరెక్ట్గా 4K వాచ్ అవర్స్ అయితే ఉంది, కరెక్ట్గా 4K వాచ్ అవర్స్ ఉంది. సో నేనైతే May 13th నేను చెక్ చేయడం జరిగింది, 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. అలాగే నా ఛానల్కి వాచ్ అవర్స్ ఉందా లేదా చెక్ చేస్తే నా May 13th నుండి May 13th, 2019 అంటే లాస్ట్ 3-5 డేస్ నుండి నా ఛానల్కి కరెక్ట్గా 4K వాచ్ అవర్స్ అయితే ఉంది. సో నేనైతే May 13th నేను అప్లై చేశాను. సో రివ్యూకి అయితే నా ఛానల్కి అప్లై చేశాను. సో నా ఛానల్ అయితే రివ్యూలోకి వెళ్ళిపోయింది. సో ఇంకా నేను హ్యాపీగా May 13th హ్యాపీగా ఉన్నాను. సో ఇక్కడ ఒక చిన్న గమ్మత్తుంది. సో అదేంటంటే May 31st, 2020 నా ఛానల్ ఉన్నట్టుండి రివ్యూలో నుండి బయటకు వచ్చింది. అది ఎందుకు వచ్చిందబ్బా అని చెప్పి చూస్తే నా ఛానల్కి వాచ్ అవర్స్ లేదని చెప్పి రివ్యూలో నుండి బయటకు వచ్చింది. సో అంతే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే నా May 13th ఈ పీరియడ్లో కరెక్ట్గా 4K వాచ్ అవర్స్ ఉంది. సో నాకు May 31st మీరు చెక్ చేసుకుంటే నా వాచ్ అవర్స్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది, అంటే 0 వాచ్ అవర్స్ ఉంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో చాలామందికి ఇలాగే అవుతుంది. సో చాలామందికి ఉన్నట్టుండి డ్రాప్ అయిపోయి వాళ్ళ ఛానల్స్ అనేది సడన్గా రివ్యూలో బయటకు వచ్చేస్తుంది. సో ఎందుకంటే వాళ్ళ ఒక వాచ్ అవర్స్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది కాబట్టి. సో నేను చూడండి, నాకు ఎందుకు నా ఛానల్ May 31st ఉన్నట్టుండి రివ్యూలో బయటకు వచ్చింది, ఎందుకంటే నాకు May 13th, 2019 1K వాచ్ అవర్స్ వచ్చింది. సో నాకు ఆ రోజు నాకు ఉన్నట్టుండి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తే నాకు బాగా వ్యూస్ వచ్చి 1K వాచ్ అవర్స్ వచ్చింది అనుకోండి. సో నేను May 13th నేను అప్లై చేస్తాను కాబట్టి నాకు 4K వాచ్ అవర్స్ ఉంది కాబట్టి. సో May 31st చూసుకుంటే నాకు 3K వాచ్ అవర్సే ఉంటుంది, ఎందుకంటే May 13th ఈ 1K వాచ్ అవర్స్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. సో May 31st, 2020 నుండి May 31st, 2019 పీరియడ్ తీసుకుంటే నాకు 3K వాచ్ అవర్స్ మాత్రమే ఉంటుంది. సో నేను అప్పుడు రివ్యూలోకి నేను May 13th నేను రివ్యూకి అప్లై చేశాను కదా, అది 4K వాచ్ అవర్స్ ఉండగా నేను అప్లై చేశాను కదా. అదే May 31st మీరు చూసుకుంటే నాకు 3K వాచ్ అవర్సే ఉంటుంది. సో ఉన్నట్టుండి నాకు రివ్యూ నుండి బయటకు వచ్చేస్తుంది. సో యూట్యూబ్ వాళ్ళు అయితే రివ్యూ చేయరు. సో మీకు 4K వాచ్ అవర్స్ ఉంటేనే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. సో అలా అయితే మీరు మీ యొక్క ఛానల్ అనేది మీరు రివ్యూకి అప్లై చేసినా సరే మీకు వెంటనే రివ్యూ నుండి బయటకు వచ్చేస్తుంది. సో ఒకవేళ నేను సపోజ్ మళ్ళీ నాకు June 13th ఇంకో 1K వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం జరిగింది. అలాగే July 13th, 2019 ఇంకో 1K వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం జరిగింది. అలాగే August 13th ఇంకో 1K వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం జరిగింది. సో టోటల్ అయితే 4K వాచ్ అవర్స్ నేను August 13th రీచ్ అయ్యాను. August 13th, 2019 రీచ్ అయ్యాను. సో నేను ఇప్పుడు May 13th చూడండి, May 13th, 2020 నేను ఛానల్కి అదే మానిటైజేషన్ రివ్యూకి అప్లై చేస్తే నాకు కరెక్ట్గా 4K వాచ్ అవర్స్ ఉంటుంది. సో ఓకే రివ్యూకి వెళ్ళిపోద్ది. కానీ May 31st చూసుకుంటే నాకు ఓన్లీ 3K వాచ్ అవర్సే నాకు మిగిలి ఉంటుంది, ఎందుకంటే నాకు May 13th 1K వాచ్ అవర్స్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. సో లాస్ట్ 3 డేస్ చూసుకుంటే అంటే నాకు ఓన్లీ 3K వాచ్ అవర్సే ఉంటుంది. సో నాకు రివ్యూలోనే బయటకు వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు మళ్ళీ 4K వాచ్ అవర్స్ మీకు మళ్ళీ మీ యొక్క ఛానల్ రివ్యూకి అప్లై చేయాలంటే మీకు మళ్ళీ 4K వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి. అంటే మీరు ఇంకా 1K వాచ్ అవర్స్ తెచ్చుకుంటేనే మీరు 4K వాచ్ అవర్స్ రీచ్ అవ్వగలరు. సో చూడండి, అంటే June 30 లోపల మళ్ళీ ఇంకో 1K వాచ్ అవర్స్ అయితే ఎక్స్పైర్ అయిపోద్ది. సో అప్పుడు నాకేమవుద్ది, మళ్ళీ 2K వాచ్ అవర్సే మిగిలిద్ది. సపోజ్ నేను May 13th నేను అప్లై చేయలేదు అనుకోండి. సో నేను June 13th నేను అప్లై చేస్తాను అనుకోండి. June 13th, 2020 అప్లై చేస్తాను అనుకోండి. సో June 13th, 2020 నుండి June 13th, 2020 నుండి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. సో June 31st మీరు చూసుకుంటే సో మీకు అనేది వాచ్ అవర్స్ 2K వాచ్ అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే June 13th మీరు అప్లై చేస్తే మీకు 3K వాచ్ అవర్సే ఉంటుంది. అదే మీరు June 31st అప్లై చేస్తే మీకు 2K వాచ్ అవర్స్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకంటే చూడండి,
జూన్ 30th ఇంకో వాచ్ అవర్స్ ఎక్స్పైర్ అయిపోద్ది, ఇంకో 1K వాచ్ అవర్స్ ఎక్స్పైర్ అయిపోద్ది. సో June 31st మీరు అప్లై చేస్తారనుకోండి, మీకు 2K వాచ్ అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే కేవలం ఇది మాత్రమే ఉంటుంది, ఈ 2 మాత్రమే ఉంటాయి. సో ఇలా మీరు 4K వాచ్ అవర్స్ అనేది లాస్ట్ 365 డేస్లో మీరు చూసుకోవాలి. సో మీకు కొద్దిగా మీరు ఈ లాస్ట్ 365 డేస్లో ఆ పీరియడ్లోనే మీరు మానిటైజేషన్కి అప్లై చేసి మీరు ఆ యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేసి మీకు మానిటైజేషన్ ఎనేబుల్ చేసేయాలి. సో కొద్దిగా మీరు లాస్ట్ 365 డేస్ కనుక ఎక్కువైతే మీకు ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోద్ది, మీకు రివ్యూలో వెంటనే బయటకు వచ్చేస్తుంది. సో ఓన్లీ మీకు ఈ 365 డేస్లోనే మీకు అది ఎక్స్పైర్ కాకముందే మీరు మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో ఇంకా మీకు ఇది కనుక మీకు అర్థం కాకపోతే మీరు ఒకసారి మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమైద్ది. సో ఇంకా మీకు ఇదంతా మీకు ఇంకా అసలు మీకు అయినా ఈ ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే సింపుల్గా మీరు ఇదేం మర్చిపోండి ఇది గురించి. సో యూట్యూబ్ స్టూడియోలో మీకు మానిటైజేషన్ పేజ్ ఓపెన్ చేసుకుంటే మీకు క్లారిటీగా అక్కడ చూపించింది. సో మీకు 1K సబ్స్క్రైబర్స్ మీకు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారా లేదా, అలాగే 4K వాచ్ అవర్స్ రీచ్ అయ్యారా లేదా అనేది అక్కడ చూపించింది. మీరు అక్కడ సింపుల్గా చూసుకోవచ్చు. సో మీరు ఇదంతా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ May 31 ఉన్నాం కదా, సారీ ఇక్కడ July 31. నేను బై మిస్టేక్ ఇక్కడ మే అని పెట్టేశాను. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి, బై మిస్టేక్ ఇక్కడ పెట్టేశాను. సో ఒకసారి మీరు ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. సో ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటున్నాను. సో లాస్ట్ 4K వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్ ఎలా చూసుకోవాలనేది. సో మీరైతే దీని గురించి పూర్తిగా క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇకనైనా మీరు దీని గురించి తెలుసుకోండి, మీరు కరెక్ట్గా మీరు మానిటైజేషన్కి మీ ఛానల్కి అప్లై చేసుకోండి. సో ఇంకా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్లో అడగచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో చూసారు కదా 4K వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్లో ఎలా చూసుకోవాలనేది. సో అసలు అది లాస్ట్ 365 డేస్ అనేది ఏంటనేది మీకు అర్థమైన ఉంటుంది. సో ఎక్కడైనా మీరు మీ యొక్క వాచ్ టైం మీకు చెక్ చేసుకోవాలంటే ఇమీడియట్గా మీరు మీ యొక్క యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మీ యొక్క మానిటైజేషన్ పేజ్లోకి వెళ్తే మీకు క్లారిటీగా వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీకు డిస్ప్లే చేస్తారు. సో అది డైలీ మీకు అప్డేట్ కాదు, ఎప్పుడో 2 డేస్కి అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దయచేసి మీకు మీ యొక్క వీడియోస్లో ఇంత వాచ్ టైం చూస్తుంది, ఇక్కడైతే అప్డేట్ కావట్లేదు అని చెప్పి మీరు టెన్షన్ అయితే పడద్దు. ఎందుకంటే అది అప్డేట్ అయ్యిద్ది, 2 డేస్ తర్వాత అప్డేట్ అయ్యిద్ది. సో మీకు ఎంత వాచ్ టైం అనేది మీకు లాస్ట్ 365 డేస్లో ఎంత వాచ్ టైం అయితే ఉందో అదైతే ఆటోమేటిక్గా ఆ మానిటైజేషన్ పేజ్లో అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎంత సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో సో అలాగే మీకు ఎంత వాచ్ టైం అయితే ఉందో అక్కడ పడుతూ ఉంటుంది. సో వన్స్ మీరు 4K వాచ్ అవర్స్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఇమీడియట్గా మిమ్మల్ని అప్లై చేసుకోమని చెప్పి అక్కడ మీకు ఇమీడియట్గా ఇంటర్ఫేస్ అనేది అప్డేట్ అయిపోద్ది. సో మీరు అప్లై చేసుకుని మీరు రివ్యూకి అప్లై చేసేయచ్చు. వాళ్ళైతే వితిన్ 30 డేస్లో మీకు రెస్పాన్స్ ఇస్తారు, మీకు మానిటైజేషన్ ఇవ్వాలా లేదా అనేది. ఒకవేళ మీకు ఇస్తే హ్యాపీ, ఇంకేం అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మీరు 30 డేస్ తర్వాత మీరు మళ్ళీ రీఅప్లై చేయాల్సి వస్తుంది. సో అప్పటికి మీరు వాచ్ అవర్స్ అయితే లేకపోతే మళ్ళీ మీరు తెచ్చుకోవాల్సి వచ్చింది. సో మీకు 1K సబ్స్క్రైబర్స్ ఒకసారి తెచ్చుకుంటే చాలు. అలాగే 4K వాచ్ అవర్స్ అనేది మీరు లాస్ట్ 365 డేస్లో మీరు మెయింటైన్ చేసి ఆ 365 డేస్లోనే మీరు రివ్యూకి అప్లై చేసి మీరు మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇమీడియట్గా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఒక వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను. మీకు ఇంకా హెల్ప్ కావాలన్నా లేకపోతే డౌట్స్ కావాలన్నా నేను ఇమీడియట్గా ఆ వాట్సాప్ గ్రూప్ క్లిక్ చేసి ఇమీడియట్గా నా ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. జై హింద్.